హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ కావ్య. మన ముందు బబ్లీ అండ్ చెబ్బీ డైరెక్టర్ నందిని రెడ్డి గారు ఉన్నారు. ఆవిడని చూసినప్పుడల్లా నాకు ఇలా అనాలనిపిస్తుంది. నందిని రెడ్డి గారు, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎస్, అన్నీ మంచి శకునములే. ఇంకా ఫుల్ మంచి టైం స్టార్ట్ అయిపోయింది అన్నట్టుగా టైటిల్లో తెలిసిపోతుంది. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఓహో, ఇదేదో నా చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయినట్టు ఫీల్ అవుతున్నాను నేనైతే. 5 years అయింది. 5 years అయింది. మా వైజు పాప పుట్టలేదు అనుకుంటా, ఇంకా అప్పటికి స్వప్న కూతురు పుట్టలేదు. సో యా, అప్పుడు 5 years, లిటరలీ 4 years బ్యాక్, ఐ థింక్ 4 years బ్యాక్, అరౌండ్ ఓ బేబీ టైమ్, బిఫోర్ ఓ బేబీ. ఎస్, సో యా, స్వప్న ఇంకా అప్పటికి బేబీ కాలేదు. సో అప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు మా వైజు పాప ఇంత అయింది. అది అంత వైజు అంత జర్నీ మాది. అన్ని మంచి శకునం లేదు. సూపర్. మీ సినిమాల్లో హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటారు. కొంచెం కనెక్ట్ అవ్వాలంటే మాలో ఉండాలి ఆ స్పెషల్ క్వాలిటీస్. కానీ చాలా పర్ఫెక్ట్గా, చాలా క్యూట్గా ఉంటుంది వాళ్ళ ఇద్దరి కెమిస్ట్రీ కూడా. టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటాయి. అట్ ది సేమ్ టైం గుండె బరువెక్కిపోయే సీన్స్ ఉంటాయి మళ్ళీ వాళ్ళకి. ఎలా డిజైన్ చేసుకుంటారు? మీ స్టైల్ ఏంటి అసలుకి? దాన్ని డిస్క్రైబ్ చేయాలంటే మాకైతే రావట్లేదు. మీరు మీ గురించి డిస్క్రైబ్ చేసుకోండి, మీరు చేసే సినిమాల స్టైల్. అది ఏంటో అండి, ఒక ఏమో అదో రకం పిచ్చి, పలు రకాలు, ఇదో రకం. సో ఏదో ఒక రకం ఇది. నేను ఒక రకం, నా సినిమాలో ఒక రకం. అంటే కొంచెం స్లైస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, అంటే మన రియల్ లైఫ్కి దగ్గరగా. సో మన రియల్ లైఫ్లో ఉన్న చిన్న క్వర్క్స్, తిక్కలు, పిచ్చి, చాదస్తాలు, అలకలు, బలుపులు, ఇవన్నీ పెడతాను. అదే. సో ఇట్స్ అంతే, ఇంకా అంతకంటే స్పెషల్ ఏం లేదు. మీలో ఉండే ఎసెన్సెస్ ఏమేమి ఉంటాయి? వాట్ ఆల్ ఫ్లేవర్స్ డు యు హావ్? ఎవ్రీథింగ్ ఐ హావ్, ఫ్రమ్ హ్యాపీనెస్, సాడ్నెస్, లేజినెస్, స్టబర్నెస్, మొండి, అన్నీ ఉన్నాయండి. అందరిలో ఉన్నాయి, నాలో ఉన్నాయి. స్పెషల్ ఏం లేవు. కోసంత ఇది ఎక్కువ, కోసంత అది తక్కువ, అంతే. కానీ స్మైల్తో అన్ని కవర్ చేస్తుంటారా? అంతే అనుకుంటా. ఏదో ఒక మాయ చేయాలి కదా. కొంతమంది ఇలా బతికేస్తుంటారు నవ్వేసి, నేను అలాగే. యా. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీ సినిమాల్లో ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది. మణిరత్నం సినిమాలో ఒక మ్యాజిక్ చేస్తారు చూసారా, అలా మీది ఇంకో టైప్ ఆఫ్ వైబ్ ఉంటుంది సినిమాల్లో. ఏదో రకంగా మంచి చిన్న చిన్న ట్విస్టులు అలా పెట్టి, అలా టాప్అప్స్ ఉంటాయి కదా, అలా ఉంటుంది సినిమా ఓవరాల్గా చూస్తే. ఏదో జరుగుతుందిలే అని. మాకైతే హార్ట్ అటాక్స్ రావు, వచ్చినా కూడా బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఐ లైక్ టు రైట్ ఎంటర్టైనింగ్ స్టోరీస్ అండి. ఎమోషన్ అయినా ఏదైనా నాకు ఒక పేస్ ఉండాలి ఒక సినిమాకి. నాకు ఏదో ఒకటి జరుగుతుండాలి, ఒకటి ఎంగేజ్ చేయాలి మిమ్మల్ని. అది అలా నీరసంగా వెళ్తే నాకే నీరసం వస్తుంది. సో ఐ ట్రై టు బ్రింగ్ సెన్సిబుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. అది నా గోల్. సెన్సిబుల్ ఎంటర్టైన్మెంట్ విత్ రియల్ ఎమోషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓ బేబీలో ఆ పేరెంట్స్ గురించి మాట్లాడే సీన్ ఉంది కదండి. నాకు అప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్ రైటర్ ఆయన వచ్చి చెప్పి, ఇది చాలా మంచి సీన్ కానీ మీరు చాలా సింపుల్గా తీసేశారు, సింపుల్ మాటలు ఉన్నాయి, దానికి మంచి భారీ డైలాగులు పడాలి, చాలా అల్కగా తీసేశారు మీరు. అంటే మీరు మీ పేరెంట్స్తో చాలా భారీ డైలాగ్స్ మాట్లాడతారా అని అడిగాను. నాకు నాకు అలాగా నాకు రిజిస్టర్ కాదు. అంటే ఏంటి, ఎందుకు భారీగా డైలాగ్స్ ఉండాలి, ఎలా మాట్లాడతామో అలాగే, అంటే తిడతారా, పడదాం ఏముంది అని అంటారు రావు రమేష్ గారు. అంత సింపుల్గానే ఉంది, మనం మాట్లాడినట్టు ఉండాలి. సో నాకు బేసిక్గా డైలాగ్స్ కూడా అసలు ఏదో మనం ఒక్కాణించి అది పెట్టినట్టు ఉండకూడదు. అందుకే నాకు ఎప్పుడు రాసేది లక్ష్మీ భూపాల్ గారే. ఎందుకంటే ఆయన అన్ని కట్టి పడేస్తాను నేను. ఆయనకు తెలుసు ప్రాస రాకూడదు, హెవీ లైన్స్ ఉండకూడదు, మాట్లాడినట్టే ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. సో అందుకే నాకు ఆయనకు తప్పితే నాకు పెద్దగా సింక్ అవ్వదు ఎవరితోనూ. ఆయనకు అలవాటు అయిపోయింది ఇప్పుడు నాకు రాయటం. ఎందుకంటే మా ఇద్దరిది ఒకటే అప్రోచ్. అంటే మీకు వర్డ్ గుర్తుండకూడదు, ఆ ఎమోషన్ గుర్తుండాలి. సో దట్ ఈస్ ద థింగ్. సో అంతే అది. ఎస్. సో ఒక రైటర్ అండ్ డైరెక్టర్ ఇద్దరి
లైక్ వర్క్ కలవాలంటే మైండ్ సెట్స్ కలవాలి, మీ థాట్స్ ఆయనకు రావాలి, ఆయనను మీరు అర్థం చేసుకోవాలి, ఒక బాండింగ్ ఇద్దరికి ఖచ్చితంగా మంచిగా ఉండాలి. ఆయన అన్న అనే అంటాను, ఆయన నందమ్మ అంటారు. అండ్ హీ రీడ్స్ మై మైండ్ లిటరలీ. అంటే చాలాసార్లు కూర్చొని అన్న ఇది ఎట్లా వెళ్తే ఎలా బాగుంటుంది, ఇలా అంటే ఎలా ఉంటుంది అని అనగానే చూపిస్తాడు నాకు పేపర్, ఆల్రెడీ రాసేసి ఉంటాడు. సో అంత సింక్ ఉంటుంది మాకు, ఈజీ గోయింగ్ వర్క్. ఓకే, సో ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ టాక్ అబౌట్ సంతోష్ శోభన్. శోభన్ గారి గురించి మాట్లాడాల్సిందే, సంతోష్ గురించి మాట్లాడాలంటే మీరు ఒక ఇంటర్వ్యూలో నేను చూసాను, మీరు హార్ట్ బ్రోకెన్ అయిపోయారు, ఏడ్ చేశారు, చాలా ఎమోషన్. నేను ఫస్ట్ టైం మీరు అలా ఎమోషనల్ అవ్వడం చూసాను. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. శోభన్ గారు ఇస్ లైక్ అ ఫాదర్ ఫిగర్ టు మీ. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు లిటరల్గా నా చేయి పట్టి నడిపించారు. నాకేమీ తెలీదు, అసలు అయోమయంగా ఉన్నాను. కృష్ణవంశీ గారి దగ్గరికి వచ్చినప్పుడు అసలు ఎవరు తెలీదు, ఏం తెలీదు. హీ లిటరలీ టుక్ మీ అండర్ హిస్ వింగ్. ఆయన ఒక అలా భుజం మీద చేసి రానన్నా అని చెప్పి తీసుకెళ్లారు. అన్నీ దగ్గరుండి హెల్ప్ చేసేవారు, ఎక్స్ప్లెయిన్ చేసేవారు. నాకు ఎప్పుడన్నా ఏదన్నా డౌట్ ఉన్నా, ఏదన్నా కన్ఫ్యూషన్ ఉన్నా ఆయనతో కన్ఫైడ్ చేసేదాన్ని. ఫస్ట్ డే ఆయన్ని కలిసినప్పుడే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు, భోజనం పెట్టారు. సో ఇట్స్ వెరీ వెరీ పర్సనల్ ఫర్ మీ. దట్స్ వై దిస్ ఫిల్మ్ ఇస్ మోర్ పర్సనల్ ఫర్ మీ. అండ్ ఐ మిస్ హిమ్ టుడే. ఆయన డెఫినెట్గా ఉంటే మేము ఎలా నవ్వుకునే వాళ్ళం, ఆయనకి తీసుకెళ్ళి నేను మొత్తం సినిమా చూపించేదాన్ని, ఆయన్ని అడిగేదాన్ని. సో మెనీ థింగ్స్ కీప్ రన్నింగ్ ఇన్ మై మైండ్. ఆయన సంతోష్ పర్ఫార్మెన్స్ చూస్తే ఆయన ఏం ఫీల్ అయ్యేవారు, ఏమనేవారు, ఎలా హగ్ చేసుకునేవారు, ఎలా టైట్గా హగ్ చేసుకునేవారు ఎప్పుడు నన్ను. సో ఐ మిస్ హిమ్. అదే బట్ యా థింక్ ఈజ్ దేర్ సమ్వేర్ బ్లెస్సింగ్ దిస్ ఫిల్మ్ ఇస్ వాట్ ఐ ఫీల్. నిజంగా మీరు సంతోష్ని ఓన్గా తీసుకొని లైక్ ఈ సినిమాని దగ్గరుండి చేయించి తనకి సక్సెస్ రావాలని కూడా మీలో అది తెలుస్తుంది మీరు మాట్లాడేటప్పుడు కూడా. ఎలా ఉంటుంది సంతోష్తో లైక్ వర్కింగ్? సంతోష్తో చాలా ఈజీ అండి. ఐ మీన్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ ర్యాపో. చాలా ఈజీగా పట్టేసుకుంటాడు నాకేం కావాలన్నది. అండ్ ఆ మీటర్లో టప్మని వెళ్ళిపోతాడు. తనలో ఉంది అంటే తను ఆ రిషి అనే క్యారెక్టర్కి ఈజీగా ఫిట్ అయిపోతాడు. అన్నీ వీ డిడ్ అ స్క్రీన్ టెస్ట్ అండ్ నాకు అర్థమైపోయింది తన మీటర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంతా. సో ఇట్ ఇస్ వెరీ వెరీ ఈజీ వర్కింగ్ విత్ సంతోష్. అండ్ జస్ట్ బికేమ్ దట్ క్యారెక్టర్. మీరు ఇప్పుడు చూస్తే సంతోష్ తప్పితే ఇంకో రిషి కనిపించాడు మీకు, అంతే. సో దట్ వాజ్ హౌ గుడ్ హీ వాజ్. అండ్ బ్రిలియంట్ యాక్టర్, అబ్సల్యూట్లీ బ్రిలియంట్ యాక్టర్. మీరు ఎప్పుడు కలిసారు ఫస్ట్ సంతోష్ని? ఎట్ వాట్ ఏజ్? సంతోష్ ఐ థింక్ ఐ మెట్ హిమ్ గోల్కొండ హై స్కూల్ ఆ ఏజ్లో అప్పుడు ఫస్ట్ కలిసాను అనుకుంటా. దెన్ మళ్ళీ తన ఫస్ట్ సినిమా తను నేను చేస్తున్నప్పుడు చూశాను. అండ్ ఐ టోల్డ్ రామ్మోహన్ గారు, ఐ సెడ్ దిస్ బాయ్ ఇస్ వెరీ 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 టాలెంటెడ్, ఈస్ గోయింగ్ టు బికమ్ అ స్టార్ అని అప్పుడు చెప్పాను డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారితో. అప్పటి నుంచి వి బిన్ ఆన్ అండ్ ఆఫ్ ఇన్ టచ్. ఓకే, సో మాళవిక గారిని చూస్తే మిమ్మల్ని చూసినట్టుగా అనిపిస్తుంది సినిమా క్యారెక్టర్లో. ఆర్య మీరేనా? ఆర్య నాలో కొంత ఉంది డెఫినెట్గా, మాల్వికాలో కొంత ఉంది. నేను యాక్చువల్గా చాలా క్యారెక్టర్స్లో ఉన్నాను. రిషిలో ఉన్నాను, ఆర్యాలో ఉన్నాను, ఇంకా చాలా క్యారెక్టర్స్లో ఉంటాను. బట్ యా దెర్ ఇస్ డెఫినెట్లీ, బట్ లాట్ ఆఫ్ మాల్వికా ఇస్ ఆల్సో దేర్ ఇన్ ఆర్య. ఓకే, స్టబర్నెస్, ఆ కోపం, అదంతా మాల్విక నుంచి. అది ఎవరు అనుకోరు మాల్విక, ఎందుకంటే ఇంటర్వ్యూస్లో ఇలా మాట్లాడుతుంది, ప్లస్ క్యారెక్టర్స్ కూడా ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తుంది కాబట్టి మాల్విక కోపం వస్తుంది అంటే ఎవడు అనుకోడు. చూసారా మీరు లైవ్ లో ఎలాంటి విషయం? మాల్విక 17 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు చూసాం కదండి జర్నీ, అంతా చూసాం. వన్ క్రేజీ థింగ్ లైక్ క్రేజీ మూమెంట్, స్మాల్ రౌడీ, స్మాల్ రౌడీ. మాళవిక గారు మాకు తెలిసిపోయింది మీరు రౌడీ అని నందిని గారు చెప్పేశారు. యా, సో ప్రతి సినిమాకి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ని మీరు ఫేస్ చేస్తూ ఉండొచ్చు యాజ్ అ డైరెక్టర్ వర్క్ చేస్తున్నప్పుడు. ఈ మూవీకి ఎలాంటి ఎక్స్పీరియన్స్? బిజినెస్ క్లాస్ ఎక్స్పీరియన్స్. బికాజ్ ఒక కొండలాగా ఇద్దరు ప్రొడ్యూసర్లు ఉన్నారు నా వెనకాల, స్వప్న దత్, ప్రియాంక దత్, అండ్ దే ఆర్ సచ్ అ బిగ్ సపోర్ట్. అండ్ అంటే స్వప్న నా మీద పెట్టుకున్న నమ్మకం నిజంగా కొన్నిసార్లు నాకే భయం వేస్తూ ఉంటుంది. ఇంత నమ్ముతుంది ఏంటి, ఇంత పెట్టేస్తుంది ఏంటి, నాకే భయం వేస్తూ ఉంటుంది స్వప్న నమ్మకాన్ని చూస్తుంటే. బట్ ఇట్స్ అమేజింగ్ వర్కింగ్ విత్ దెమ్. నాకు
దే స్పాయిల్ట్ మీ ఐ థింక్ ఇన్ వైజయంతి. ఇప్పుడు నేను ఇంకొకరితో ఎలా పని చేయాలో నాకు తెలియట్లేదు. నేను ఇంత అనుకుంటే ఇంత పెడతాను. మేము యూరోప్లో షూట్ చేస్తున్నాము సంతోష్ ఒక సాంగ్. వీ వెంట్ 4 countries టు షూట్ 1 song ఫర్ సంతోష్. Switzerland, Italy, Paris, then we went to Dubai, and then Swapna is calling me up and saying, London వెళ్ళొస్తావా 1 day? ఇంకేమైనా పిచ్చా, నేను 4 countries షూట్ చేసుకొని వచ్చాను. కాదు నందు, ఒక్కరోజు అట్లా లండన్కి వెళ్ళేసి చిన్న షూట్ చేసుకొచ్చి నువ్వు కెమెరామెన్ వెళ్ళిపో సంతోష్తో పాటు టప్మని చేసుకొచ్చేయండి, లేదంటే థాయిలాండ్కి వెళ్ళిపో. నేను అన్నాను వద్దు స్వప్న ప్లీజ్, నేను రాని, నేను వచ్చిన తర్వాత ఫుటేజ్ చూసుకుని కావాలంటే అప్పుడు వెళ్తాను నేను. సో దట్ ఈస్ స్వప్న. అంటే తనకు ఒకటి కనపడుతుంది ఒక సినిమాలో, ఇదిలా కావాలంటే ఇంకా దానికి ఏమైనా చేసి అది పెట్టాలి, అది రీచ్ అవ్వాలి. దట్ ఈస్ స్వప్న. సో అంతే, ఇంకా అలాంటి ప్రొడ్యూసర్స్తో వర్క్ చేశాను. ఐఎమ్ రూయిన్డ్ ఫర్ లైఫ్. ఇంకా కొంచెం అడిగితే దానికి మించి ఇచ్చేస్తారు. సినిమాకి ఏం కావాలంటే అది ఇస్తారు. అంటే దాని వర్త్ అక్కడ కనిపించాలి అంతే. ఊరికే పిచ్చి పిచ్చిగా అంటే క్వశ్చన్ చేస్తారు, బట్ ఐ నెవర్ డూ దాట్. బట్ అంటే దానికి తగ్గట్టు చేద్దాం, దాన్ని ఎలివేట్ చేయడానికి ఏం చేయాలి అనేదే వాళ్ళ థాట్, ఇంకేమీ లేదు. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. మరి మన డార్లింగ్తో ఎప్పుడు సినిమా? డార్లింగ్ ఎక్కడండి, కాల్ షీట్ అంతవరకు ఉంది. సో ప్రస్తుతానికి మనం థియేటర్లో కూర్చొని డార్లింగ్ సినిమాలు ఎంజాయ్ చేద్దాం హాయిగా. వెళ్ళి ఎండలో చెమట్లో నెక్స్ట్ షాట్ ఇది అది పెట్టుకోవడం కంటే హాయిగా ఏసీ థియేటర్లో కూర్చొని పాప్కార్న్ తింటూ పేపర్లు చింపేస్తూ అరిచేస్తూ జై ప్రభాస్ అని అరుస్తూ అది ఎంజాయ్ చేయడం బాగుంది, హాయిగా ఉంది. మన ఆదిపురుష్ టీజర్ రిలీజ్కు కూడా వెళ్ళాను, ఎంత ఎంజాయ్ చేశాను అసలు. అంటే మీరు మాలాగా గోల చేస్తారా? ఫుల్ గోలా. నేను యాక్చువల్గా స్వప్న ప్రియాంక నేను వెళ్ళి మా సినిమా సెకండ్ హాఫ్ ఆర్ఆర్ చెక్ చేసుకున్నాను. సడన్గా ఆదిపురుష్ పక్కన పడేసి ఆదిపురుష్కి వెళ్దాం ప్లీజ్ స్వప్న అని నేను వెళ్ళిపోయాం. అసలు దారిలో వెళ్ళిపోయి అసలు చూసి పిచ్చి పూరకాలు అసలు అరిచేసి గోల చేసి, ఇట్ వాస్ దట్ ఈస్ సినిమా అండ్ దట్ ఈస్ బీయింగ్ అ ఫ్యాన్ అండ్ ఇట్ వాస్ సో అమేజింగ్. ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయ్యి సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేది మేము చూడాలనుకుంటున్నాం. తీశారు కదండి బాబీ గారు మొన్న చిరంజీవి గారి సినిమా, అలాగే ఉంటుంది. నేను ప్రస్తుతానికి ఎలాంటి జానర్ టచ్ చేస్తారు ప్రభాస్ గారితో? ప్రభాస్ గారితో నేను మొన్ననే కూర్చొని నేను డార్లింగ్ చూస్తున్నాను. ఎంత బాగా చేశారంటే, ఎంత క్యూట్గా చేశారు. చాలా సంవత్సరాలతో మళ్ళీ చూశాను నేను. ఎంత అసలు ముచ్చటేస్తారు ఆ చిన్న చిన్న క్యూట్ సీన్స్లో. అంటే యాక్షన్ చేస్తుంటే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో ఆ క్యూట్ సీన్స్ కూడా అంత లవ్లీగా చేస్తారు. సో ఏదో ఒకటి అలాంటిది ఏదో ఒకటి చేయాలి, ఒక చిన్న లవ్ స్టోరీ పెట్టుకొని ఒక యాక్షన్ ఎలిమెంట్ పెట్టుకొని చేయాలి. బట్ ఈస్ బికమ్ వెరీ ఇంత స్టార్ అయిపోయారు ఇప్పుడు పెద్దగా. నెక్స్ట్ కే రాబోతుందండి, అసలు ప్రపంచాన్ని ఊపేసే సినిమా రాబోతుంది అసలు. కే ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్. సో ఏం నచ్చింది ఆదిపురుష్లో ట్రైలర్ చూసినప్పుడు? లైక్ ద హోల్ ఇంపాక్ట్ అండి, ద హోల్ ఎమోషన్ ఆఫ్ ఇట్. అండ్ 3Dలో చాలా చాలా బాగుండింది అసలు. మనకి యూట్యూబ్లో కానీ చూస్తే అసలు దాంట్లో 50% కూడా తెలియట్లా. అసలు అక్కడ చూస్తే దద్దరిల్లిపోయింది థియేటర్ అసలు. ఆయన అలా బాణం అలా ఎత్తితే అసలు కేక, అసలు అందరూ అరుపులు, రాముడుగా ఆయన ఎలా ఉన్నారు అసలు. అవును, సూపర్గా ఉన్నారు. ఇంపాక్ట్ వాజ్ ఫెంటాస్టిక్, అమేజింగ్. మీరు యాక్ట్ చేస్తుంటే ఇంకా బాగుంది ఇలా అంటుంటే. చూసాం అసలు ఆ 3Dలో ఆయన బాణం ఎత్తుతుంటే అలా చూసాం. ఓకే, మూవీ రిలీజ్ డే ఎలా ఉండబోతుంది? ఒక్కరు వెళ్తారా లేదంటే ఫ్యాన్సా? మేము అసలు గుంపు మార్నింగ్ షో అంటే ఎర్లీ మార్నింగ్ షో. ఎప్పుడు నేను ఎప్పుడు మా సినిమాలకి అన్ని పొద్దున్నే వెళ్ళిపోతాను, ఎందుకంటే నాకు మళ్ళీ టాక్ గీకు అదంతా వద్దు. ఫస్ట్ వెళ్ళిపోవాలి నేను. బాలకృష్ణ గారి సినిమా అయినా, ఎన్టీఆర్ సినిమా అయినా, రామ్ చరణ్ సినిమా పొద్దున వెళ్ళిపోవాలి ముందు. అది నేను మామూలుగా సినిమాలు ఫస్ట్ డే వెళ్ళిపోతాను. జస్ట్ ఈ మధ్య నేను లాస్ట్ 2 సినిమాలు చూడాలి అనుకున్న సినిమా నాకు ఒక్క రోజు కూడా గ్యాప్ దొరకట్లేదు. విరూపాక్ష అండ్ పొన్నియిన్ సెల్వన్ 2 వెయిట్ చేస్తున్నాను. నాకు రేపు వెళ్దామని అనుకున్నాను, నాకు మళ్ళీ రేపు ఇంటర్వ్యూలు ఉన్నాయి. సో రేపు కూడా వెళ్ళలేను, బహుశా ఇంకా రిలీజ్ తర్వాతే వెళ్ళాలి. బట్ నాకు ఇష్టం ఫస్ట్ డేనే వెళ్ళిపోవాలి. ఎస్పెషల్లీ మాస్ ఫిల్మ్స్ ఐ లవ్ టు గో. రవితేజ గారి సినిమాలు వెళ్ళిపోతాను. మార్నింగ్ షో ఇంకా ఏది టాకు ట్వీటు అవన్నీ ఏం వద్దు, నాకు ముందు చూసేయాలి సినిమా, అది ఎంజాయ్ చేయాలి. అది. మీరు మాస్ మూవీ లవరా? ఫుల్ అంటే ఫుల్. అండ్ ఐ విల్ గో టు ప్రసాద్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, వాల్టర్ వీరే అంతా సింగిల్ స్క్రీన్లో వెళ్ళి చూసాను నేను చిరంజీవి గారిని. చూసేసి అసలు పూనకాలు వచ్చేసి చిరంజీవి
ఫోన్ చేసి మాట్లాడి సార్ అని చెప్పేసి మీరు ఊగారా పునకాలు? ఫుల్ అసలు అంటే వింటేజ్ చిరంజీవి గారిని చూసాం కదా, ఫుల్ ఎంజాయ్. మీరు ఇన్స్టాగ్రామ్ లో చంటబ్బాయి ఫోటో కూడా పెట్టారు బర్త్డేకి. ఆ మూవీ అంటే ఇన్ని ఫొటోస్ ఉండగా ఓన్లీ ఆ మూవీ పోస్టర్ ఎందుకు పెట్టారు? ఎందుకంటే మా సినిమాలు బోల్డ్ చేస్తూ చిరంజీవి గారు పీక్లో ఉన్నప్పుడు అలాంటి ఒక క్యూట్ క్యారెక్టర్ ఎంత అద్భుతంగా చేశారు అసలు. అది చిరంజీవి గారు నాకు అంటే దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ చిరంజీవి గారు. ఏమైనా చేయగలరు, ఎలాంటిదైనా చేసి మళ్ళీ మిమ్మల్ని మెప్పించగలరు, మళ్ళీ మిమ్మల్ని ఏడిపించగలరు, మళ్ళీ మిమ్మల్ని నవ్వించగలరు. దట్ ఈస్ చిరంజీవి గారు. దట్ వాజ్ హిస్ గ్రేట్నెస్. సో ఈజ్ సంథింగ్ ఎల్స్. వండర్ఫుల్. మీరు ఎప్పుడు తీస్తారు మాస్ మూవీ? నెక్స్ట్ది కొంచెం మాసే, అంటే మాస్ ఎలిమెంట్స్ ఉన్న కదా, నా స్టైల్ మాస్. అది ఎవరు? సిద్ధు జొన్నలగడ్డ. చూసారా, ఒక క్లాస్ ఒక మాస్. మీలో ఉన్న మాస్ ఆడియన్ అయితే ఎలా ఉంటుంది? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇది ఒక పెద్ద ఎక్స్పెరిమెంటే. మాకైతే సర్ప్రైజే. క్రేజీగా ఉంటుంది. క్రేజీగా ఎలా ఉంటుంది? ఫుల్ స్వాగా. మా తెలంగాణలో అన్నట్టు మస్తు ఉంటుంది. మస్తు మాట్లాడుతున్నారు తెలంగాణ. పుట్టి పెరిగిందంటే హైదరాబాదే కదండి. ఉంటుందా ఓన్లీ సినిమా కోసం సెటిల్గా మాట్లాడతారా? అంతే. ఎదురుగా తెలంగాణలో ఉంటే అదే వచ్చేస్తుంది స్ట్రైట్, అదే. ఇంకా అసలు దోస్తులు ఉంటే తెలంగాణ పర్టికులర్గా ఇప్పుడు ఇంటర్వ్యూలో ఇప్పుడు నేను పట్టి మాట్లాడుతున్నాను కానీ వద్దొద్దు మనకు తెలంగాణ. అంటే ఇప్పుడు నేను స్వప్న వాళ్ళందరితో మాట్లాడేటప్పుడు కూడా తెలంగాణ రే క్యారే బై ఎందుకు అట్లా చేస్తున్నట్ట. హైదరాబాద్ ఫుల్ తెలంగాణ, హైదరాబాద్. సో మన మూవీ వేసవి కాలం అని చెప్పేసి చిన్న లైన్, వేసవిలో చిన్న చల్లటి చిరుగాలి. మీకు వేసవి సమ్మర్ అంటే ఏంటి? ఏం ఎంజాయ్ చేసేవాళ్ళు? ముంజులు, మామిడిపళ్ళు. ఫస్ట్ 2 ముంజులు, మామిడిపళ్ళు. దీస్ ఆర్ మై ఫస్ట్. దెన్ షుగర్ కేన్ జ్యూస్, దెన్ ఇంకేముంది మజ్జిగ పులుసులు, ఇలాంటివన్నీ. మామిడిపండు తింటున్నప్పుడు ఫోన్ వస్తే అసలు ఛాన్సే లేదు. ఏం ఫోన్, ఏం మాడుతున్నారు అసలు? ఫోన్కి మనకు సంబంధం లేదు. చేతి నిండా ఇలా మామిడిపండు ఉన్నప్పుడు అసలు నో ఛాన్స్ ఆఫ్ ఫోన్. ఎవరు వచ్చినా కూడా ఆ తర్వాత అవసరం ఉంటే ఫోన్ చేస్తారు. కాల్ చేస్తున్నారు, సారీ. ఆయన ముందు ఆయన కాల్ చేయరు, బట్ ఆయన ఎంత ఫుడ్ అంటే ముందు ఆయన అర్థం చేసుకుంటారు. ఓకే డార్లింగ్ తినేసే ఆయన మాట్లాడుకుంటారు. కరెక్ట్. మీకు లైక్ సమ్మర్లో వెళ్ళి ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూడాలి సినిమా అంటే ఎలాంటి జానర్ సినిమాలు చూసేవాళ్ళు? ఎనీథింగ్ ఎంటర్టైనింగ్ అండి. అసలు ఏ సినిమా అయినా, సమ్మర్ అంటే ఏ సినిమా వస్తే ఆ సినిమా. మీరు ఏం మాడుతున్నారు అసలు? జానరు గీనరు లేదు. దేని టికెట్ దొరికితే వెళ్ళిపోవడమే అసలు. అంతే. సినిమా వచ్చిందంటే ఈ వారం ఏమొచ్చింది పద వెళ్ళిపోదాం అంతే. ఇక జానర్ గీనర్ తర్వాత వెళ్ళిపోవాలి. ముందు ఉల్లిపాయ సమోసాలు ఉంటాయి, అవి తీసుకోవాలి, కూల్ డ్రింక్ తీసుకోవాలి, పాప్కార్న్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని చెత్తా చెదారం అంతా ఫుల్గా ప్యాక్డ్, రెడీ, ఓకే పద ఒక 4-5 కూర్చున్నావా, ఇంకా అప్పుడు స్టార్ట్ ఎంజాయ్మెంట్. అంతే. ఇంకా అది సినిమా. మీలో చిన్న పాప కనిపిస్తుంది నాకు. హో బేబీ. మన అందరిలో ఒక చిన్న పాప ఉందండి. అది ఎప్పుడు ఆ పాప, ఆ చైల్డ్ ఎప్పుడు బ్రతికే ఉండాలి. అది ఉన్నంతసేపే మన లైఫ్ ఎంజాయ్ చేస్తాం, హ్యాపీగా ఉంటాం. అంతే. ఓకే, వాట్ ఈస్ హో బేబీ టు యూ? మీ సినిమా మీకు? ఓ బేబీ టు మీ ఈజ్ అ ఫిల్మ్ దట్ అన్ ఆపర్చునిటీ టు టెల్ అ గ్రేట్ స్టోరీ. ఇంకొకరు రాసిన ఒక గొప్ప కథని మన వాళ్ళకి చెప్పే ఒక వంతెనయ్యాను నేను, అంతే. అండ్ it's a it's a tribute to all our mothers, our grandmothers, so many people in life. And చాలా మందికి నా మీద ఒక బాగా ఎఫెక్షన్ పెంచిన ఒక సినిమా అయింది. అంటే ఇప్పుడు నా సినిమాలు అంటే నచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ ఓ బేబీ తర్వాత వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే నాతోటి, నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లా మాట్లాడతారు. అంత రెస్పెక్ట్, అంత ఏమంటారు, ఆప్యాయతని ఓన్ చేసేసుకున్నారు. సో వెరీ గ్రేట్ఫుల్. అంటే దట్ వాజ్ జస్ట్ అ గిఫ్ట్ ఫ్రమ్ ద యూనివర్స్ టు మీ, అంతే. అమ్మగారు లైక్ సినిమా మీరు పోస్ట్ కూడా పెట్టారు, రీజన్ బిహైండ్ మేకింగ్ హో బేబీ. నాకు మా అమ్మగా అనిపించింది, మా అమ్మమ్మగా అనిపించింది. సో మెనీ ఆఫ్ ద విమెన్ ఇన్ మై ఫ్యామిలీ ఐ సో. అండ్ నాకే అంత కనెక్ట్ అయిపోయినప్పుడు, నేను కొరియన్ సినిమా చూసినప్పుడు ఇది డెఫినెట్గా చెప్పాలి కదా అని అనిపించింది. సో సో బేబీలో మా అమ్మ కూడా ఉంది, మా అమ్మ ఉంది, భూపాల్ గారి అమ్మ ఉంది. సో మెనీ థింగ్స్.
Sam is a superstar. She's a powerhouse. She's చూడండి ఎలా ఉందో చూడండి. Now she is doing Citadel. She's super strong. I call her my mountaineer. అంటే ఎన్ని మౌంటైన్స్ ఉన్నా ఎక్కేస్తుంది అసలు. She's a mountaineer. The strongest person I know.